తిరుపతి పవిత్రతను కాపాడేది మేమేనని గొప్పగా చెప్పుకుంటున్నారు కూటమి ప్రభుత్వ పెద్దలు. కానీ అదే తిరుపతికి అత్యధికంగా మద్యం షాపులు కేటాయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే తిరుపతికే ఎక్కువగా మద్యం షాపులు అలాట్ చేశారు. దీంతో తిరుపతి పవిత్రతను కాపాడే తీరు ఇదేనా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నారు టెంపుల్ సిటీ వాసులు. సొంత జిల్లాపై సీఎం చంద్రబాబు మమకారం. తిరుపతి జిల్లాకు ఎక్కువగా మద్యం షాపులు. జిల్లా వ్యాప్తంగా 264 వైన్ షాపులు కేటాయింపు. తిరుపతి పవిత్రతను కాపాడటమంటే ఇదేనా? చంద్రబాబు సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతిలో ఓవైపు మద్యం, మాంసం అమ్మకాలు నిషేధించి ఆధ్యాత్మిక నగర ఖ్యాతి నలుదిశలా వ్యాపించాల్సింది పోయి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని మరింత దిగజార్చే విధంగా వ్యవహరిస్తోంది. తిరుపతి జిల్లాకు 264 మద్యం దుకాణాలు కేటాయించింది. దీంతో రాష్ట్రంలోనే అత్యధికంగా మద్యం షాపులు ఉన్న జిల్లాగా తిరుపతిని మార్చేసింది చంద్రబాబు సర్కార్. నూతన మద్యం పాలసీలో భాగంగా జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు రుసుము పెంచారు. ప్రధానంగా కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న మద్యం షాపుల్ని రద్దు చేస్తూ తిరిగి పాత విధానంలో అమలులోకి తీసుకువస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో నూతన మద్యం విధానం ద్వారా వైన్ షాపులను దక్కించుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆశావహులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినప్పటికీ కనీసం ఇస్తామన్న సూపర్ 6 పథకాలకు సున్నం కొట్టి అమ్మకు వందనంకు నామం పెట్టి నాన్నకు బుడ్డి కార్యక్రమం మాత్రం ఇస్తున్నారంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 100 రోజుల పాలనలోనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినారు. ఎందుకంటే ఆ తల్లికి వందనము, మిగిలినవి వైద్య, విద్య, ఆరోగ్యం అన్నీ పక్కన పెట్టేసి ఈరోజు నాన్నకి ఇంధనం అనేసని మద్యం మీద ధరలు తగ్గించి వాటి నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామేమో అనే ఉద్దేశంతో, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ధరలన్నీ కూడా నిత్యావసర ధరలన్నీ కూడా హెచ్చు పద్ధతిలో ఉంటే కూడా ఈరోజు మద్యం మీద రేట్లు తగ్గించి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంలో ఎలాగో 100 రోజుల పాలనలో ఓడిపోయినారు. అతి త్వరలో ప్రజలందరూ కలిసి మళ్ళీ బుద్ధి చెప్పే రోజు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో అమ్మ ఒడితో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ టంచన్గా పడేవని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన హామీల అమలు ఊసే లేకుండా పోయిందని గగ్గోలు పెడుతున్నారు పేదలు. పైగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు భారీగా మద్యం అమ్మకాలను పెంచుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లికి వందనం మటుకు ఇచ్చేదానికి ఖజానా ఖాళీ, తండ్రి ఇంధనం మటుకు తగ్గించడానికి వాటికంతా డబ్బును రెడీగా ఉండడము, వాళ్ళకి ఇవ్వడము చేయడం అనేది ఇది చాలా విపరీత అర్థాలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలా. మహిళలకి చేస్తానని 6 స్కీములు అన్నాడు. 6 స్కీముల్లో ఫస్ట్ తండ్రి ఇంధనానికి రెడీ చేస్తాడారు. ఇదైతే భావ్యం కాదు. అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తానంటూ రాష్ట్రమంతా తిరిగి ఊదరగొట్టారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం అమ్మకాలు పెంచి సంపద సృష్టించడంపై దృష్టి సారించారని విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా తిరుపతి జిల్లాకు అత్యధికంగా మద్యం షాపులు కేటాయించిన చంద్రబాబు సర్కార్ టెంపుల్ సిటీని కంపు చేయాలని చూస్తోందా? తిరుపతి పవిత్రతను కాపాడటమంటే ఇదేనా అని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు.